యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కోదండరాం హామీ ఇచ్చారు. ఇక హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేఏసీ. ఇక విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. పోయిన గవర్నమెంట్లో అయితే మాట్లాడితే ఇంత తీసేస్తారేమో అనే భయం ఉండే. ఇప్పుడు కనీసం చెప్పుకోవచ్చు కదా, పోయి మాట్లాడితే వింటారు కదా అనేది ఒక ధైర్యంతో మనం ఇక్కడి దాకా రావటానికి సాహసం చేస్తున్నాం. మంచి పరిణామాలు ఇవన్నీ, ఆరోగ్యకరమైన పరిణామాలే. మీ ఉద్యోగాలు, మీ జీవితాలకు ఒక భద్రత, యూనివర్సిటీ ఎదుగుదలకు కూడా ఒక అవకాశం కలగటానికి తప్పనిసరిగా మీరు అడిగిన డిమాండ్ ఏం కష్టమైన డిమాండ్ ఏం కాదు. టైం స్కేల్ మీకు ఇప్పటికే జీతాలు ఇస్తున్నారు, దానికి టైం స్కేల్ జోడిస్తే పెద్దగా ఆర్థికంగా వచ్చే భారం కూడా ఏమీ ఉండదు. అవన్నీ కూడా చేయగలిగితే, ఇంతకుముందే హరగోపాల్ గారు చెప్పినారు, విద్యా బడ్జెట్ 15% పెంచగలిగితే ఇవన్నీ పరిష్కరించుకోవచ్చు. అంతర్గతంగానే యూనివర్సిటీకి తనకున్న స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకొని పరిష్కారం చేయవచ్చును అని, ఈ పరిష్కారానికి ఒక ప్రయత్నం అయితే జరగాలి. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నామంటే ఈ వచ్చే బడ్జెట్లో 15% ఎడ్యుకేషన్కి ఇవ్వండి. 15 ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో 12% ఉండేది విద్యకి. ఆ 12% తెలంగాణ వచ్చిన తర్వాత అది 7% అయింది, 6.5% అయింది తెలంగాణ వచ్చిన తర్వాత. అంటే ఎంత విషాదం అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత విషాదం. ఇదొకటి, ఇక్కడ కోదండరాం సార్ మీద దాడి చేశారు. అంటే ఉద్యమాన్ని నడిపిన వాడు ఒక దాదాపు ఆయన ఒక ప్రాంతీయానికి ఒక సింబల్ అయినటువంటి వాళ్ళ ఇంట్లో దాడి ఏం చేశారు. ఇవాళ మీరు ఏమైనా చెప్పొచ్చు, టీఆర్ఎస్ పార్టీని ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు పవన్ ఏం కదా అంటే, పవన్ లేరు కానీ మీరు చేసిన తప్పులు చెప్పుకోవాలి కదా, మీరేం చేశారు. కనుక మీరు విశ్వవిద్యాలయానికి బడ్జెట్ ఎందుకు తగ్గించినట్లు. ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం గురించి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది. పెద్దలు పురుషోత్తం సారు, తర్వాత కోదండరాం సారు, హరగోపాల్ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే, నేను ఒక లా ప్రొఫెసర్గా జనరల్గా ఒక 1 year చేస్తే పర్మనెంట్ చేయాలనేటువంటి చట్టాలు కూడా ఉన్నాయి. అట్లాంటిది వీళ్ళది 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ ప్రస్తావన వచ్చింది. అయితే ఈ యొక్క యూనివర్సిటీస్కు అటానమీ ఉంటుంది, వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెజల్యూషన్స్ పాస్ చేసుకొని ఈ యొక్క సమస్య పరిష్కరించుకోవాలనేది ఇప్పుడు ఈ పెద్దలు ప్రస్తావించారు. నా ఉద్దేశంలో నేను కూడా ఒక నల్సారి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా, తర్వాత ఒక ఆల్మోస్ట్ 8.5 years రిజిస్ట్రార్గా ఉండి మా యొక్క ఎంప్లాయీస్ యొక్క నాన్ టీచింగ్ యొక్క సమస్యలు అయితే మేము పరిష్కరిస్తుంటాము. అక్కడైతే ఎవరు కానీ 3 years 4 years చేసిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడము, వాళ్ళకు స్టేట్ గవర్నమెంట్ వచ్చేటువంటి బెనిఫిట్